నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సంపద సృష్టిలో భాగంగా 400 కోట్లు సంపాదించిన ఓ కిరాణా షాప్ కుర్రాడు గురించి చెప్పుకుందాం. అతని పేరు గౌరవ్. పూర్తి పేరు గౌరవ్ చౌదరి. ఊరు రాజస్థాన్లోని అజ్మీర్. ఉండేది ఓ చిన్న రేకుల ఇంట్లో. అతని తండ్రి ఓ చిన్న కిరాణా షాపు నడిపేవాడు. ధనవంతులైన అతని బంధువులు ఖరీదైన బట్టలు వేసుకుని కార్లలో తిరుగుతూ ఉంటే మనం ఎందుకు అలా లేము అని అడిగిన చిన్నారి గౌరవ్కి వారి దగ్గర బాగా డబ్బు ఉందని, తమ దగ్గర లేదని చెప్పేది అతని తల్లి. అప్పుడే ఆ చిన్నారి మనసులో ఓ కోరిక బలంగా నాటుకుపోయింది. తాను కూడా బాగా డబ్బు సంపాదించాలని. ఆ కోరిక యొక్క తీవ్రత ఫలితంగా గౌరవ్ చేసిన కృషి ఫలించింది. ఈనాడు అతనికి 100 కోట్ల విలువైన బంగళా ఉంది. ఇంటి ముందు బెంజ్, రోల్స్ రాయ్స్, రేంజ్ రోవర్, పోర్షే లాంటి ఖరీదైన కార్లు ఓ 20 దాకా ఉన్నాయి. ఇంట్లో ప్రతి వారి దగ్గర బంగారు ఐఫోన్. ఒకప్పుడు నిరుపేదగా బతికిన ఈ గౌరవ్ చౌదరి నేడు 400 కోట్లకి పైగా ఆస్తిపరుడు. 100 కోట్ల మందికి నెట్లో టెక్ విశేషాలు చెప్తున్న బోధకుడు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే ఒకసారి అతని గతంలోకి వెడదాం. కిరాణా షాప్ మీద వచ్చేది సరిపోక గౌరవ్ తండ్రి సంపాదన కోసం దుబాయ్ వెళ్ళాడు. తల్లితో కలిసి ఆ దుకాణం నడుపుతూనే స్కూల్కి వెళ్ళిన గౌరవ్కి ఇంటర్కి వచ్చేసరికి స్నేహితుల వల్ల టెక్నాలజీ మీద ఆసక్తి కలిగింది. క్లాసులు మానేసి మరి తెలిసిన వాళ్ళ దగ్గర కోడింగ్ నేర్చుకునేవాడు. కాలేజీ ఎగ్గొట్టి ఏదేదో నేర్చుకుంటున్నావంటూ అతని తల్లిదండ్రులు కోప్పడేవారు. ఆ సమయంలో కోడింగ్ గురించి అమ్మా నాన్నలకు చెప్పినా అర్థమయ్యేది కాదు. గౌరవ్ ఆసక్తిని లెక్చరర్లు గుర్తించి ఎలక్ట్రానిక్స్ చదువుకోమని ప్రోత్సహించారు. అతని తండ్రి మాత్రం ఇంటర్ అయ్యాక ఏదో ఒక ఉద్యోగంలో పెట్టొచ్చని కొడుకుని దుబాయ్ తీసుకెళ్లాడు. అక్కడ పనిచేయడానికి ఇష్టపడిన గౌరవ్ చదువు మీద దృష్టి పెట్టి బిట్స్ పిలానీలో మైక్రో ఎలక్ట్రానిక్స్లో సీట్ సంపాదించి దుబాయ్ క్యాంపస్లో చేరాడు. ఆ సమయంలో గౌరవ్కి లెక్చరర్లు, స్నేహితులు ఆర్థికంగా సాయపడ్డారు. దానికి తోడు పార్ట్ టైం ఉద్యోగం చేసి అతను ఫీజులు కట్టుకునేవాడు. 2012లో చదువు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం దుబాయ్ పోలీస్ డిపార్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ సర్వీస్ ఇంజనీర్గా పనిచేశాడు. ఆ సమయంలో తనకొచ్చిన రకరకాల సందేహాలను తీర్చుకోవడానికి యూట్యూబ్లో వీడియోల మీద ఆధారపడేవాడు. ఆ క్రమంలోనే తను కూడా ఓ యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలనుకున్నాడు. 3 ఏళ్లు పనిచేసి అప్పులన్నీ తీరాక 2015లో ఉద్యోగం మానేసి టెక్నికల్ గురూజీ పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. దాని ద్వారా మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్ల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అర్థం కాని సాంకేతిక విషయాలను సైతం సింపుల్ హిందీలో వివరించడం అతని ప్రత్యేకత. కొత్తగా వచ్చే ఫోన్లు, వాటి ప్రత్యేకతలు, బ్యాంకింగ్ మోసాలు, డిజిటల్ స్కామ్లు వంటి వాటి గురించి గౌరవ్ చెప్పే విషయాలన్నీ సామాన్యులకు చక్కగా అర్థమవుతాయి. అందుకే గౌరవ్ ఛానల్ జనాల్లోకి త్వరగా వెళ్ళింది. క్రమంగా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్తో పాటు ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 23 మిలియన్స్ సబ్స్క్రైబర్స్తో దేశంలోనే అత్యధిక మంది చందాదారులున్న టెక్ యూట్యూబర్గా గౌరవ్కి గుర్తింపు ఉంది. యూట్యూబ్లో రోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాడు. టెక్నాలజీలో వస్తున్న మార్పులని ప్రతి ఆదివారం వివరిస్తుంటాడు. యూట్యూబ్ ద్వారా ఇప్పటికే దాదాపు 400కు పైగా కోట్ల రూపాయలు సంపాదించిన గౌరవ్ ప్రతి నెల ₹1 ఆదాయం కళ్ళ చూస్తున్నాడు. చిన్నతనంలో తమకు ఏమేమి లేవని ఫీల్ అయ్యాడో అవన్నీ సమకూర్చుకున్నాడు. ఢిల్లీ, దుబాయ్లో 100 కోట్ల విలువ చేసే ఇళ్లు కట్టుకున్నాడు. పోర్షే, రోల్స్ రాయ్స్, రేంజ్ రోవర్, బెంజ్, BMW, ఆడి, థార్ ఇలా దాదాపు 20 కోట్ల రూపాయలు ఖరీదు చేసే సరికొత్త మోడల్ కార్లు కొనేశాడు. ఫోన్లు కూడా ప్రత్యేకంగా ఉండాలని రష్యాలో బంగారు ఐఫోన్లను కస్టమైజ్డ్గా తయారు చేయించుకున్నాడు. ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా ఆలోచించే గౌరవ్ ఆస్తులే కాదు, అతనికి వచ్చిన ఆదరణ కూడా గొప్పదే. OnePlus, శాంసంగ్, గూగుల్ సంస్థలు సైతం గౌరవ్ను ప్రత్యేకంగా ఆహ్వానించి
తమ టెక్నాలజీ వివరాలని అతనితో పంచుకున్నాయి. తమ ఆఫీసుల్లో వీడియో చేసుకోవడానికి గౌరవ్కు అనుమతినిచ్చాయి. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ను కలవాలని కలగని వారు ఎందరో ఉంటారు. గౌరవ్ వీడియోలను చూసిన టిమ్ కుక్ స్వయంగా గౌరవ్ను కలవాలనుకున్నాడు. 2024 మొదట్లో ముంబైలో ప్రారంభమైన యాపిల్ స్టోర్ ప్రారంభోత్సవానికి ఆయనే నేరుగా గౌరవ్ను ఆహ్వానించడం విశేషం. అలానే కొన్ని దినపత్రికలు గౌరవ్తో టెక్ కాలంలు, టీవీ ఛానళ్ళు షోలు చేయిస్తున్నాయి. కొన్ని వెబ్సైట్లు అతని వీడియోలు కొని పోస్ట్ చేసుకుంటున్నాయి. కలలు కనండి, వాటిని నెరవేర్చుకోవడానికి కష్టపడండి అని కదా డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పింది. గౌరవ్ దాన్ని చేసి చూపించాడు. చిన్నతనంలో అమ్మ ఒడిలో పడుకుని కన్న కలలన్నిటినీ కృషితో నిజం చేసుకున్నాడు. మరి మీరు కూడా గౌరవుల కలలు కనండి, కృషి చేసి సాకారం చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.